అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ అత్యాచార యత్నానికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. అయితే అత్యాచార యత్నానికి పాల్పడింది గుర్తు తెలియని వ్యక్తులుగా పోలీసులు భావిస్తున్నారు. బాలిక కాళ్ళు చేతులు కట్టేసి నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లి అత్యాచారానికి యత్నించారు ఇద్దరు యువకులు. పారిపోతుండగా ఓ యువకుడిని పట్టుకొని దాడి చేశారు స్థానికులు. ఇది గంజాయి బ్యాచ్ పనేనంటూ స్థానికులు అనుమానిస్తున్న పరిస్థితి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. బాలిక కాళ్ళు చేతులు కట్టేసి నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్ళి మరి ఆమెపై అత్యాచార యత్నానికి ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది. ఆ బాలికను మైనర్ బాలికగా చెప్తున్నారు. అయితే స్థానికులు గుర్తించి యువకులను పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే పారిపోతుండగా ఓ యువకుడిని పట్టుకొని దాడి చేశారు స్థానికులు. ఇది గంజాయి బ్యాచ్ పనేనంటూ స్థానికులు అనుమానిస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఓ చెరువు దగ్గర ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మైనర్ బాలికను ప్రలోభపెట్టి ఆమెను బెదిరించి అత్యాచార యత్నానికి గుర్తు తెలియని వ్యక్తులు పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. అంతేకాదు ఏకంగా ఆమె కాళ్ళు చేతులు కట్టేసి నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్ళి మరి అత్యాచార యత్నానికి ఆ ఇద్దరు యువకులు ప్రయత్నించినట్టు తెలుస్తుంది. ఆ ఇద్దరు యువకులు కూడా గంజాయి బ్యాచ్గానే పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు చాలా సీరియస్గా ఉన్నారు. అందులో ఒక యువకుడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. మరొక వ్యక్తి కోసం పోలీసులు కూడా గాలిస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి స్థానికులు అలాగే పోలీసులు స్పందించారు. ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. బాబు ఇలా మా మేనగోడల్ని ఇద్దరు వ్యక్తులు బండి మీద తీసుకెళ్ళిపోయి మాకు ఈలోపు పిల్ల కనబడలేని ఫోన్ చేస్తా ఉండగా మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎతుకుతుంటే కొంతమంది మీద అనుమానం వచ్చి ఫోన్లు చేస్తా ఉండగా వాళ్ళకి ఫోన్ చేయగానే పిల్లని తీసుకొస్తుంటే బెదిరించి తీసుకొస్తా ఉండగా పట్టుకుని తీసుకొస్తుండగా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అప్పచెప్పిన తర్వాత కొంతమంది మీద అనుమానం వచ్చి చెప్పాము. పిల్లని అడిగారా మీరు? అడిగామన్నా. ఇప్పుడు ఏంటి కారణం ఏమనుకుంటున్నారు? ఏం జరిగింది అనుకుంటున్నారు? ఆ పిల్లని పాడు చేసేసారు. పలానా అది గుడిపేటకు సంబంధించిన వాళ్ళు, కాసానిగూడు అక్కడ వాళ్ళే. ఆ పిల్ల కూడా అదే. మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఒక మైనర్ గర్ల్ రేప్ అని చెప్పేసి తెలిసింది. వాళ్ళు విక్టిమ్కి సంబంధించిన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి రిటర్న్గా రిపోర్ట్ ఇస్తారు. ముద్దాయిలు ఎవరన్నది మీకు త్వరలోనే తెలియపరుస్తాం. ఇంకా పూర్తి సమాచారం మనకైతే రాలేదు. ఇంకోసారి మీకు పూర్తిగా అందజేస్తాం. బాలికని మనం అడగకూడదండి. మనకి లేడీ ఎస్ఐస్, లేడీ కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ ఉన్నారు, అలాగే ఎంపీఓ ఉన్నారు. వాళ్ళు మాట్లాడతారండి వాళ్ళతో, బాలికతో. అలాగే వాళ్ళ మదర్ ఉంది, మేనత్ ఉంది, వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ ద్వారా మళ్ళీ మా లేడీ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమాచారం తీసుకుని మాకు తెలియపరుస్తారు. అదేవిధంగా వాళ్ళ పేర్లు కానీ ఏవి కానీ ఎఫ్ఐఆర్లో కూడా రావండి. మేము అది సీక్రెట్గానే పంపించడం జరుగుతుంది. ఇది ఈ వివరాలు కూడా, పూర్తి వివరాలు ఏవి కూడా మేము చెప్తే దాన్ని బేస్ చేసుకుని కూడా మీడియాలో చెప్పిన దాన్ని బేస్ చేసుకుని వాళ్ళని ఐడెంటిఫై చేయగలరు. కాబట్టి ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అన్నది కూడా ఆ సమాచారాన్ని అంతా గోప్యంగా ఉంచుతున్నాం. కానీ ముద్దాయిల్ని అదుపులోకి తీసుకుంటాం. త్వరలో తీసుకున్నామండి. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామండి. ఇద్దరు మన దగ్గర ఉన్నారు. ఇంకా పూర్తి సమాచారం ఇంకేం లేదు. రైట్. మచిలీపట్నంలోని ఓ చెరువు ప్రాంతంలో నిర్మానుష్య ప్రదేశంలో మైనర్ బాలిక కాళ్ళు చేతులు కట్టేసి లాక్కెళ్ళి ఆమెపై అత్యాచారానికి ఒడిగడుతున్న పరిస్థితుల్లో స్థానికులు గమనించారు. గంజాయి బ్యాచ్ పనేనంటూ స్థానికులు చెప్తున్నారు. స్థానికులు పారిపోతుండగా ఓ యువకుడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఇక మరొక యువకుడి కోసం పోలీసులు గాలించి పట్టుకున్నారు. ఇక ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు అయితే చెప్తున్నారు. మా కరెస్పాండెంట్ రాజేష్ జైన్ అయ్యారు. రాజేష్, మచిలీపట్నంలో గంజాయి బ్యాచ్ ఆగడాలకు ఓ మైనర్ బాలిక అత్యాచార యత్నానికి ఒడిగడుతున్న క్రమంలో స్థానికులు ఓ యువకుడిని దేహశుద్ధి చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి, పోలీసులు ఏం చెప్తున్నారు? నిన్న సాయంత్రం స్కూల్ నుంచి వస్తున్నటువంటి కాసానిగూడి, మచిలీపట్నం కాసానిగూడికి చెందినటువంటి బాలిక మీద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బలవంతంగా తీసుకువెళ్లిన తర్వాత మీద అగాత్యానికి కూడా పాల్పడినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సమాచారం తెలుసుకున్న బాలిక మేనమామ బంధువులందరూ కూడా వాళ్ళ కోసం గాలించగా ఒకరైతే పట్టుబడ్డారు, ఒకరు పట్టుకుని పోలీస్ స్టేషన్ అయితే అప్పగించారు. అయితే ప్రస్తుతం ఒక నిందితుడు అయితే ప్రస్తుతం దొరికారు. మరో నిందితుడి కోసం
కలలిస్తున్నట్టు తెలుస్తుంది. బాలిక మీద అత్యాచారం కూడా చేసినట్లయితే బాధితులు చెప్తున్నారు. బాలిక కూడా కుటుంబ సభ్యులకి వివరాలు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కేసు అయితే నమోదు చేశారు. కాసానిగూడెం సంబంధించినటువంటి బాలిక వ్యవహారంలో ఇనుకుదురు పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. అంటే ఇది పక్కా ప్లాన్ ప్రకారమే చేసినట్టు తెలుస్తుంది. ఒక రెక్కి నిర్వహించి బాలిక ఏ టైం స్కూల్కి వస్తుంది, ఏ టైం స్కూల్ నుండి బయటికి వెళుతుందనే సమాచారం ముందస్తుగానే తెలుసుకుని రెక్కి నిర్వహించి బాలికని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్టయితే తెలుస్తుంది. పోలీసులు అయితే ప్రస్తుతం అతను నిందితుడు అదుపులో తీసుకున్నారు. మరో నిందితుడిని ఈ రోజు పట్టుకునే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం కుటుంబ సభ్యులైతే దీని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. బాధితుల్ని వెంటనే శిక్షించాలి, వాళ్ళని తప్పు చేసిన వాళ్ళని వెంటనే శిక్షించాలని కూడా వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి వ్యవహారం పోలీసులు కొంత ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే బాలిక మీద అత్యాచారం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు పోలీసులు దీనిపైన క్లారిటీ ఇవ్వట్లేదు. పూర్తి వివరాలు రేపు చెప్తా, ఈ రోజు చెప్తామని నిన్న సాయంత్రం అయితే ప్రకటించారు. ఆ ఇద్దరు నిందితుల్ని పట్టుకుని పూర్తిస్థాయి విచారించిన తర్వాత పూర్తి స్థాయిలో పోలీసులు అయితే వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రాజేష్. సో గంజాయి బ్యాచ్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటున్నారు స్థానికులు. మచిలీపట్నంలో ఓ మైనర్ బాలికను ఏకంగా కాళ్ళు చేతులు కట్టేసి అత్యాచార యత్నం చేశారు ఈ గంజాయి బ్యాచ్. దీంతో అమ్మాయి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ప్రస్తుతానికైతే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులో ఓ వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి చేశారు, మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఇక అత్యాచారానికి యత్నించిన ఆ ఇద్దరు యువకులు కూడా గంజాయికి అలవాటు పడి స్థానికంగా ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. మచిలీపట్నంలో జరిగింది ఈ దారుణ ఘటన. ప్రస్తుతానికి ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మరిన్ని వివరాలు వెల్లడించాల్సి ఉంది. అయితే పూర్తిగా లోతైన దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. స్థానికుల ఆగ్రహంతో ఒక్కసారిగా పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. మైనర్ బాలికను బెదిరించి కాళ్ళు చేతులు కట్టేసి మరి అఘాయిత్యానికి పాల్పడే క్రమంలో బాలిక సమీప బంధువులు గుర్తించి ఈ వ్యవహారాన్ని పోలీసులకు చెప్పడంతో ఒక్కసారిగా పోలీసులు కూడా ఆ పట్టుకున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇక మరొక వ్యక్తి కోసం గాలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా లోతైన దర్యాప్తు చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. నా పేరు వెంకన్న బాబు. ఇలా మా మేనగోడల్ని ఇద్దరు వ్యక్తులు బండి మీద తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయి మాకు ఈలోపు పిల్ల కనబడలేని ఫోన్ చేస్తా ఉన్నాము. మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎత్తుకుతున్నాం. ఎదుగుతుంటే కొంతమంది మీద అనుమానం వచ్చి ఫోన్లు చేస్తా ఉండగా వాళ్ళకి ఫోన్ చేయగానే పిల్లని తీసుకొస్తున్నారు. తీసుకొస్తుంటే బెదిరించి తీసుకొస్తా ఉండగా పట్టుకున్నాము. పట్టుకుని తీసుకొస్తుండగా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అప్పచెప్పిన తర్వాత కొంతమంది మీద అనుమానం వచ్చి చెప్పాము. పిల్లని ఏమైనా అడిగారా మీరు? అడిగామన్నా. ఇప్పుడు ఏంటి కారణం ఏమనుకుంటున్నారు? ఏం జరిగింది అనుకుంటున్నారు? ఆ పిల్లని పాడు చేసేసారన్న. పాడు చేసేసారు. పలానా అది గుడిపేటకు సంబంధించిన వాళ్ళు, కాసానిగూడెం అక్కడ వాళ్ళే. ఆ పిల్ల కూడా అదే చెప్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.